తెలుగులో ఆ డైలాగ్స్ వేస్తే అసలు వినడానికి బాగుండదు, చూడడానికి బాగుండదు. లేదండి, మా ఆఫీస్ లో నుంచి తెలుగునే ఏంటంటే యాక్చువల్గా నాకు తమిళ్ సగమే వచ్చు, కానీ నేను మళ్ళీ తమిళ్లోనే చూస్తాను. అదే మన తెలుగులో డబ్బింగ్ అయిపోయారు, అసలు ఆ నేటివిటీ స్మెల్ అనేది పోతుంది అక్కడ. తమిళ్లో ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్నిట్లో ఏ మూవీ అసలు అవి ఫైట్స్ వస్తుంటే గూస్ బంప్స్ వస్తుంది. సో ఈ మూవీ బాగుంది, కానీ బయటకి టాక్ వచ్చేసరికి ఫ్లాప్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రవీణ. నేను ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న పర్సన్ ఒక నార్మల్ పర్సన్ అయినప్పటికీ అతనికి సినిమా మీద ఉన్న నాలెడ్జ్ కొట్టిన పిండి. ఇతను అన్ని లాంగ్వేజెస్ మూవీస్ కూడా చూస్తూ ఉంటారు. ఏ మూవీ గురించి అడిగినా సరే చెప్పే అంత నాలెడ్జ్ ఉంది, అంతటి సుపరిచితుడు. సో అతను వచ్చేసి ప్రవీణ్ గారు. నమస్తే ప్రవీణ్ గారు, ఎలా ఉన్నారు? ఓకే, సో మీరు అసలు ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్గా జాబ్ వచ్చేసి ఫార్మా జాబ్. ఓకే, కానీ చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. మూవీస్ అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? అంటే మా నాన్న నుంచి రావచ్చు. మా నాన్న తనతో పాటు నన్ను సినిమాలకు తీసుకెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నాకు సినిమాస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అట్లా ఇంకా చదువుకునేటప్పుడు మామూలుగా అందరూ చూస్తారు సినిమాలు. నేను ఎలా అంటే బాలేని సినిమా కూడా ఎందుకు బాగాలేదని చూసారా, అంత పిచ్చి అనమాట. వెళ్ళేవాడిని, చూసాక ఓకే అంటే మనం పెట్టిన దానికి మనం ఓకే వర్తా నాట్ వర్తా అనేసి కొన్ని సాటిస్ఫై అవుతాం, కొన్ని డిసప్పాయింట్ అవుతాము. కానీ ఏంటి అంటే అన్ని అందరికి నచ్చవు, కొందరికి కొన్ని నచ్చుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇటువంటి జాంబీ మూవీస్ అయినా లేకపోతే ఏమైనా సంథింగ్ ఇట్లా జాంబీ మూవీస్ అయినా అస్సలు ఇష్టపడాను. అక్కడ ఏంటంటే మనము వెళ్ళేది మూవీస్కి హ్యాపీగా ఉండాలి, మళ్ళీ అక్కడ ఏదో మనకి ఏదో అవుతుంది, మనం ఏదో అయిపోతాము అనేసి. సో మీకు ఇష్టమైన జోనర్ పిక్చర్స్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫన్నీ అలాంటివి? ఫస్ట్ కామెడీ, తర్వాత థ్రిల్లర్స్. ఓకే, క్రైమ్ థ్రిల్లర్స్. నేను రీసెంట్గా నేను యాక్చువల్గా అయితే చాలా బాగా ఇష్టపడే మూవీస్ అయితే తమిళ్ మలయాళం. ఏంటంటే యాక్చువల్గా నాకు తమిళ్ సగమే వచ్చు, కానీ నేను మళ్ళీ తమిళ్లోనే చూస్తాను. అదే మన తెలుగులో డబ్బింగ్ అయిపోయారు, అసలు ఆ నేటివిటీ స్మెల్ అనేది పోతుంది అక్కడ. పాన్ ఇండియా రిలీజ్ అయినప్పుడు తెలుగులో కూడా డబ్బింగ్ చెప్పి రిలీజ్ చేస్తారు. ఆ మూవీస్ చూడరు. ఒకవేళ ఉన్నా మాక్సిమం థియేటర్కి వెళ్ళినటువంటి, ఒకవేళ ఓటీటీలో వస్తాయి కదా, ఓటీటీలో వస్తే తెలుగులో ఆ డైలాగ్స్ వేస్తే అసలు వినడానికి బాగుండదు, చూడడానికి బాగుండదు. అది తమిళ్లో అర్థం కాకపోయినా కింద సబ్ టైటిల్స్ అన్నా, ఎందుకంటే ఆ స్మెల్ ఉంటుంది చూడండి, నేటివిటీ స్మెల్. మనం ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు చూడండి, మన తెలుగు సినిమాస్లో అంటే మన ఇండస్ట్రీ అలాగనే ఉండొచ్చు, లేదు అంటే ఒక్క వరకు ఏంటంటే మనం ఒక్క దానికి ఫిక్స్ అయిపోతున్నాం. అదే చూడండి తమిళ్ మలయాళం మూవీస్ అంటే ఇది నా ఒపీనియన్ అంతే. టాలీవుడ్ మూవీస్ ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేయరు? ఏంటండి ఇప్పుడు అంటే ప్రిఫర్ చేయననేది నేనేం అనట్లేదండి, కానీ ఏంటంటే మనము ఎప్పుడు ఒకటే అనమాట. ఒక 3 సాంగ్లు ఉంటుంది, ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, హీరో ఏమైనా చేయగలడు. అది కొంచెం ఏంటంటే నేను రీసెంట్గా ఒకటి టొవినో థామస్ ది మలయాళం సినిమా చూసాను, 2012 సంథింగ్ అనేసి. ఫ్లడ్స్ వచ్చాయి చూడండి. అలాగా యాక్చువల్గా లాస్ట్లో టొవినో థామస్ ఏం చేస్తారంటే అందరిని సేవ్ చేస్తుంటాడు అనమాట. ఒకరిని తన కళ్ళు కనపడవు అనమాట, ఒక క్యారెక్టర్ని తను సేవ్ చేయడానికి వెళ్తాడు. తను సేవ్ చేశాక తన కాళ్ళు ఏమవుతుందంటే ఆయన పాపము బై మిస్టేక్గా కాపాడే వ్యక్తి తొక్కేస్తారు తను. అప్పుడు టొవినో థామస్ కాళ్ళు రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి చనిపోతాడు. అదే మన తెలుగు ఇండస్ట్రీలో అలా తీస్తే మనం ఒప్పుకుంటామండి? ఒప్పుకోము. కొండ బండ కాదండి, కొండను కూడా కొట్టేస్తాం మనం. అంటే రియలిస్టిక్ దగ్గరగా ఉండదు. అది నా ఒపీనియన్ వరకు అండి, ఎందుకంటే అట్లా మనము ఒప్పుకోము. ఇప్పుడు చూడండి, ఆ సినిమాలో క్యారెక్టర్ అసలు చనిపోవాల్సిన అవసరం లేదు, అక్కడ వరకు సినిమా మనకు సాటిస్ఫై అయిపోయింది. కానీ ఏంటి అంటే అది ఆ క్యారెక్టర్ అంటే అలా ఉంటాయి అక్కడ సినిమా. ఇప్పుడు సంథింగ్ మీరు దృశ్యం 2 సినిమా తీసుకోండి, మోహన్ లాల్ యాక్చువల్గా దాంట్లో మూవీలో చెప్పుతో కూడా కొట్టించేసుకుంటాడు. అదే మన తెలుగు ఇండస్ట్రీలో అలా అవద్దా అండి? అవ్వదు. అంటే నేను అలా అనట్లేదండి, అంటే కొంచెము అంటే మనలో ఓకే అంటే వాళ్ళు ఎలా అంటే కొంచెం మనది అంటే రియలిస్టిక్ గా ఉంటుంది. ఏంటంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, రియలిస్టిక్ గా ఉంటుంది. ఒక హీరో అటు చేయగలడు, ఇటు చేయగలడు. మన దాంట్లో ఒకే విధంగా ఉంటుంది, హీరో ఏమైనా చేయగలడు. అది కొంచెం. టాలీవుడ్ కి వచ్చేసరికి మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? నాకు చిన్నప్పటి నుంచి నాగార్జున అంటే చాలా ఇష్టం. నాగార్జున గారు అంటే ఇష్టం.
ఇప్పుడు సినిమాలు ఫేవరెట్ రావట్లేదండి. మూవీ అతనిది మీకు ఇప్పుడు వరకు? నాకు శివ అండి, శివ. ఓకే. ఓ చిన్నప్పుడు శివ మూవీ చేసి ఇంతవరకు చేయి మడత పెట్టేసి ఇంతవరకు షూ వేసేసుకుని అప్పుడు మీరు మీ గీతాంజలి మూవీ మీరు అప్పుడు నందికొండ బాగులో సినిమా ఉంటుంది, దాంట్లో మనము షూలో వాటర్ వెళ్తే సౌండ్ వస్తుంటుంది పసక్ అనేసి, అట్లా నీళ్ళు వేసుకొని మరి మేము నడిచేవాడిని చిన్నప్పుడు. ఓకే, అది ఇమిటేట్ చేసుకునేవారు. అలాగా నాగార్జున అంటే చాలా ఇష్టం అండి. ఓకే. ఇప్పుడు సో శివ కాకుండా ఇంకా అతని మూవీస్ లో గీతాంజలి అండి. గీతాంజలి ఒకటి. సో అన్ని ఓల్డ్ మూవీస్. ఇప్పుడు రీసెంట్ గా చేసిన దాంట్లో అయితే ఏం లేదు. ఓకే. ఫేవరెట్ హీరోయిన్ టాలీవుడ్ లో? ఫేవరెట్ హీరోయిన్ అంటే ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఏం లేదు, అందరూ మామూలుగా చూస్తుంటారు. ఓల్డ్ మూవీస్ చూస్తా ఉంటారా? ఐ మీన్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ అవి. సో అప్పుడు హీరోయిన్ బ్లాక్ లేదు వైట్ లేదండి, అన్ని మూవీస్ చూస్తాను. అన్ని చూస్తారు? అన్ని, అది లేదు ఇది లేదు ఏదైనా చూస్తాను, మనకు నచ్చాలి. అది ఒకటి అంటే ఏదంటే మనకు నచ్చాలి. అప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈటీవీ ప్లస్ లో పాత సినిమాస్ వస్తాయి చూడండి, బ్లాక్ అండ్ వైట్ సినిమాసే ఏమి ఉండదు, నీట్ గా ఉంటది. ఇప్పుడు నేను ఒక 5 years 6 years నుంచి ఒక పాటలు ఏదైనా పాడాలి అంటే మనం ఏదండి ఒకటి ఏదో రాములు అట్లా సాంగ్స్ తప్పితే ఇప్పుడు కూడా అది కూడా మనం 5 minutes అట్లా వింటాం అంతే. అదే ఆ టైం 90s లో చూడండి, నేను 90 కిడ్డే కాబట్టి 90s అప్పుడు సాంగ్స్ ఎలా ఉంటాయి అసలు వినడానికన్నా ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళినా వినాలనిపిస్తుంది. ఇప్పుడు మరి నాకు అంత అనిపించట్లేదండి. ఇంకా ప్రజెంట్ అయితే నాకు ప్రజెంట్ ఉన్న డైరెక్టర్స్ లో నాకు ఇష్టమైన డైరెక్టర్ అంటే ప్రశాంత్ నీల్ అండి. ఓకే, ఎందుకని? ప్రశాంత్ నీల్ ఏంటంటే ఎలా అయినా నీకు బోర్ కొట్టిన మనం పెట్టే 100 rupees మనకు వర్త్ ఉన్నట్టు చూస్తాడు. క్యారెక్టర్ చేసే ఎలివేషన్ చూడండి, అసలు యష్ అనే వాడిని ఎంతగా ఎలివేట్ చేశాడు చూడండి. అసలు అది మనము ఫస్ట్ నేను కేజీఎఫ్ చూసేసరికి కేజీఎఫ్ 2 ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ కేజీఎఫ్ 2 అసలు బ్లాక్ బస్టర్. దాంతోనే యష్ గారికి అసలు యష్ గారు మనకి అంతకుముందు యష్ అంటే మనకు ఎవరికి పెద్ద ఐడియా లేదండి. అసలు తన సచిన్ టెండూల్కర్ లాగా అయిపోయాడు ఇప్పుడు, బ్లాక్ బస్టర్ ఒకేసారి కొట్టేసారు చూడండి. కానీ చాలా బాగా ప్రశాంత్ నీల్ అయితే చాలా బాగా తీస్తారండి. ఇంకా మనం నేను మలయాళంలో అయితే జీతు జోసెఫ్ అండి. జీతు జోసెఫ్ గారిది అంటే ఎలాంటి ఓరియంటెడ్ మూవీస్ తీస్తా ఉంటారు? జీతు జోసెఫ్ చేసేది ఒకటే అండి, సస్పెన్స్. జీతు జోసెఫ్ గారి సినిమాలు అంటేనే సస్పెన్స్ మూవీస్. తను ఎలా తీస్తారంటే ఒక సాంగ్ ఉండదు, ఒక హీరోయిన్ ఉండదు, ఒక రొమాన్స్ ఉండదు, ఏముండదు. అసలు దృశ్యం 2 మీరు చూసారండి, దృశ్యం ఎలా ఉంటుంది, దృశ్యం 2 ఎలా ఉంటుంది. మనం ఎవరైనా చూస్తే దృశ్యం 2 అంత మీట్ అవ్వడే, దృశ్యం 2 దాని తాత, దృశ్యం ఎలా ఉంది, దృశ్యం 2 దాని తాత. అంటే అలాగా తీయడం అనేది కూడా చాలా కష్టం అండి. అది మనకు అది మన టాలీవుడ్ లో కొంచెం అలా ఎవరైనా ఏంటంటే అలాంటి మూవీస్ తీసినప్పుడు ఫ్యాన్స్ అందరూ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారన్న భయం చాలా ఉంటుంది. ఏంటంటే ఛాలెంజింగ్ గా ఉంటుంది అలా తీయాలి. అవునండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు నేను అలా అనుకుంటానండి, ఇప్పుడు మన బడ్జెట్ 100-200 crores దాకా ఉంటుందండి. అదే మన మలయాళం మూవీకి 40-50 crores లో బడ్జెట్ అయిపోతుందండి. వాళ్ళకి ఒకవేళ ఓటీటీ రిలీజ్ చేసినా కూడా 30-40 crores ఈజీగా వాళ్ళు గెట్ ఆన్ అయిపోతారు అంటే నా ఒపీనియన్ అది. ఇప్పుడు చూడండి 300 crores ఒక ప్రొడ్యూసర్ పెట్టేసి నువ్వు అటువంటి సినిమా చూసి అది నాలాంటి వాళ్ళకి నచ్చి 100 మందిలో 20 మందికి నచ్చి 50 మందికి నచ్చకపోతే ప్రొడ్యూసర్ ఇప్పుడు ఎవరైనా ఎంటర్టైన్మెంట్ పాటు వాళ్ళు కూడా బిజినెస్గా చేసేది. నేను అందుకే మన తెలుగులో అలాగా అనుకుంటున్నాను, అందుకని ఎక్కువ చూడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించారు. ఓకే, ఇప్పుడు రిలీజ్ అయిన టాలీవుడ్ మూవీస్ లో టాప్ 5 మూవీస్ ఏమనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? టాప్ 5 మూవీస్ టాలీవుడ్ ఈ ఇయర్ లో రిలీజ్ అయిన మూవీస్ అన్ని కల్కి అండి, నిజంగా చెప్తున్నానండి. కల్కి ఫస్ట్. ఓకే, అసలు నాగశ్విన అది ఒక 600-500 crores లో అసలు మనకు అలాంటి మూవీ ఎలా తీసాడనేది నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. 500 crores లో అసలు అది మన గ్రాఫిక్స్ అనేసి ఎక్కడ అనిపించింది అంత. అసలు ఒక తెలుగువాడు అలా సినిమా తీయడం అనేది చాలా గ్రేట్ అండి. అదైతే ఫస్ట్ టైం అని అనుకోవాలి మనం. నిజమండి, అసలు హీరో అంతా కొంత కట్టేసండి. నేను చిన్నప్పటి నుంచి నాకు టీచర్ చెప్పడమైనా ఏదైనా నాకు తెలిసి మహాభారతంలో హీరో కర్ణుడే. అదే పాయింట్ నాగేశ్వరం చూపించాడండి. నేను అంతవరకు చూసిన లాస్ట్ క్లైమాక్స్ లో నాకు కర్ణుడు కనిపిస్తే నేను ఎగిరి సీట్లో అట్లా లేసి కూర్చున్నానండి. ఏంటంటే నాకు తెలిసిన వరకు ఫ్రీడమ్ ఫైటర్స్ లో సుభాష్ చంద్రబోస్ ఎట్లా హీరోను, మహాభారతంలో కర్ణుడే హీరో. అంటే నేను వినడము, నాకు అర్జునుడు హీరో అని ఎవ్వరూ చెప్పలేదండి, కర్ణుడే హీరో అన్నాడు. కర్ణుడు అన్ని కష్టాలు ఉన్నా కూడా కర్ణుడే హీరో. చిన్న పాయింట్ ని పట్టుకొని మనకు అదేంటండి నాకు
అసలు నేను ఫస్ట్ డే ఆ రోజు యాక్చువల్ నాకు మార్నింగ్ టికెట్ దొరకలేదు, నాకు ఆఫీస్ ఉంది కల్కే సినిమా. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం అట్లా ఏం లేదండి, మాక్సిమం అలా ఏం లేదు. అట్లా అయితే అట్లా నేను అట్లా ఏం లేదు అంటే కొన్ని సినిమాస్ అయితే వెళ్తానండి. అది నాకు కొన్ని సినిమాస్ మాక్సిమం వెళ్తాను. కల్కి తర్వాత ఏ మూవీ మీకు బాగా నచ్చింది అంటే టాప్ 5 లో ఫస్ట్ కల్కి? ఈ ఇయర్ 2024 అంటున్నారండి. 2024 కల్కి ఒకటి, నెక్స్ట్ చాలా చూసుంటారు కదా అందులో. ఓకే, నాకు దాని బదులు మీరు మలయాళం మూవీ చెప్పమని చెప్పి టక్ 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 పేర్లు గుర్తొస్తున్నాయండి. మనకి ఇప్పుడు చూసే వ్యూయర్స్ అందరూ కూడా మన తెలుగు వాళ్ళే కదా. ఎందుకండి మీరు అనుకుంటున్నారు? మలయాళం గురించి చెప్పండి. లేదండి, మా ఆఫీస్ లో నుంచి టాప్ 5 చెప్పండి. తెలుగునే మలయాళం ఇప్పుడు రీసెంట్ గా నిన్న చూసానండి, సోనీ లీవ్లో తలవన్ అనే ఒక సినిమా వచ్చింది. హీరో ఎవరు అందులో? హీరో మన బిజు మీనన్. ఓకే, బిజు మీనన్ ఎవరు అంటే మీరు రన్నం సినిమా చూసారా? రన్నంలో వీళ్ళ ఉంటాడు చూడండి, ఆసిఫ్ అలీ కూడా మీరు చూసిండ్రు. ఆసిఫ్ అలీ అది ఏంటంటే ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తారండి మూవీ. జస్ట్ ఒక స్టోరీ లైన్ చెప్తారు అసలు అది ఏంటంటే గ్రడ్జ్ యాక్చువల్ అంటే వాళ్ళు అంటే వాళ్ళ సంథింగ్ ఏదో బై మిస్టేక్ గా అఫెక్ట్ అయి ఉంటారు అనమాట ఫ్యామిలీ. తను కూడా పోలీస్ ఆఫీసరే, కానీ అది తను అనేసి మనకు లాస్ట్ 15 minutes తర్వాత మనకు తెలియదండి. అంతవరకు మనము 2-3 క్యారెక్టర్స్ చూపిస్తారనమాట. మనం ఎంతసేపు ఉన్న డైరెక్షన్ ఎలా వెళ్తుందంటే వాళ్ళిద్దరిలో ఎవరో వీళ్ళకి సంథింగ్ ఇట్లా చేస్తున్నారు అనుకుంటాను, అండ్ లాస్ట్ లో 15 minutes లోనే మనకు రివీల్ చేస్తారండి డైరెక్టర్. ప్లాట్ దగ్గర అది చాలా బాగుందండి. అంటే మనకు కట్టి పడేస్తాడు అంతే, మనకు నెక్స్ట్ సీన్ ఏంటనేది కూడా మనకు క్లారిటీ ఉండదు. అలా అదే మన సినిమాలు చూడండి, నెక్స్ట్ హీరో ఏం చేస్తారో కూడా మనం ప్రెడిక్ట్ చేయగలం. నేను కాదు, మా పాప కూడా ప్రెడిక్ట్ చేయగలం. అదే అండి నాకు ఏంటంటే మూవీ కాకుండా ఇంకా వేరే మూవీస్ కన్నడ ఇవి కూడా చూస్తూ ఉంటారు కదా? కన్నడ లేదండి, మలయాళం తమిళ్. తంగళన్ కూడా మన విక్రమ్ గారు వచ్చాడండి. సో తమిళ్లో ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్నిట్లో ఏ మూవీ బాగుంది? మారన్ అండి, మన ధనుష్ గారు చూసారండి. ఒక్క సాంగ్ ఉండదు అసలు, అవి ఆ ఫైట్స్ వస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటుంది. ఎట్లా ఉంటుందంటే లాస్ట్ 5 minutes లో అసలు ఎంత న్యాచురల్గా ఉంటుందంటే వాళ్ళ బ్రదర్స్ కొరకు, మనము కూడా అంతే ఫ్యామిలీ కొరకు ఎంత ఎక్స్టెండ్ గానే వెళ్తారనేసి. అది మారన్ సినిమా అండి. మారన్ సినిమా నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాను, 15 minutes సినిమా వెళ్ళిపోయింది. కానీ ఏంటంటే ఎవ్వరు లేరు, 30 members ఉన్నారు అంతే థియేటర్లో. మెల్లగా అది ఓకే, మన తెలుగులో అంత ఆడకపో ఉండొచ్చు కానీ తమిళ్లో ఓకే. అది ధనుష్ డైరెక్టర్ సెకండ్ సినిమా. ఫస్ట్ పాప అండి అనేసి ఒకటి తీసాడు, చాలా బాగుంటుంది. పాప సెకండ్ మూవీ, ఫస్ట్ సెకండ్ మూవీ ఇది 25th మూవీ పాప అండియా అంటే ధనుష్ది. ఇప్పుడు 50th మూవీ మన ఇది మన మారన్. ఏంటండి అసలు మారన్ రాయన్ అండి, సారీ రాయన్ మారన్ కాదు, రాయన్ అండి. అసలు ఎంత న్యాచురల్గా తీశారంటే అసలు ఎక్కడ మనకు అంటే మన ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ అనేది చూపిస్తారండి దాంట్లో. చాలా బాగుందండి. ఇంకా సిస్టర్ అంటే యాక్చువల్గా ఆ స్టోరీ మీరు చూసారా? రాయన్ చూడలేదా? సొంత అన్న అంటే యాక్చువల్గా సిస్టర్, మనం ఏమనుకుంటే బ్రదర్ సిస్టర్ రిలేషన్ అలా అనుకుంటాం. లాస్ట్కి వచ్చేసరికి పెద్దన్న చెల్లెలు ఆ క్లైమాక్స్ ఉంటుందండి. సొంత అన్నల్ని చెల్లెలు చంపేస్తుందండి, సొంత బ్రదర్స్ ని. ఎందుకంటే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ పెద్దన్నని చంపడానికి ట్రై చేస్తారు. మనం ఏమనుకుంటాం అది మన దాంట్లో పాజిబుల్ లేదు, అంతా కలిసిపోయి ఎవరి చేతుల మీద చేతులు వేసుకున్న సాంగ్ వేసుకుని అక్కడ సినిమా అయిపోద్ది. అలా అక్కడ చూడండి అసలు కలిసిపోయినట్టే కలిసిపోతారు. లాస్ట్ లో వచ్చేసరికి వాళ్ళ చెల్లెలే వాళ్ళ సొంత అన్నల్ని ఇద్దరిని చంపేస్తుంది. అంటే నేను అలా అనట్లేదండి, ఏంటంటే వాళ్ళకు అక్కడ నిజంగా జరిగేది అలాగే జరుగుతాయి అంటే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం ఎంత నిజంగా ఉంటుందో అంత నిజంగా ఉంటుందండి రాయన్. ధనుష్ నిజం అండి, ఎక్సలెంట్ యాక్టర్. అసలు ధనుష్ యాక్షన్ అయితే నెక్స్ట్ ఫాద్ ఫాజిల్ది కూడా మూవీస్ ఉంటాయి. ఫాద్ ఫాజిల్ ఎంత న్యాచురల్గా నాకు చెప్పండి, అవి కూడా కొన్ని 2 lines చెప్తే. ఫాద్ ఫాజిల్ గురించి, ఫాద్ ఫాజిల్ది నాకు పుష్పాల మనం చూసింది 0.5%. చాలా మూవీస్ ఉన్నాయి అసలు, అవి ఎలా అసలు ఫాద్ ఫాజిల్ లివింగ్ అంతే అండి. అసలు ఎంత న్యాచురల్గా అంటే అంత న్యాచురల్గా ఉంటుందండి ఫాద్ ఫాజిల్. అన్వేషణ ఒకటి సినిమా వచ్చింది నాకు, ఓకే అంత హైప్ ఇచ్చినంత నాకేం అంతే అనిపించలేదు, కానీ చాలా బాగుంది.
ఫాజిల్ అయినా సో ఓటీటీస్ లో రిలీజ్ అయిన మూవీస్ కూడా చూస్తూ ఉంటారా థియేటర్ కాకుండా? ఓటీటీలో ఓటీటీస్ ఎక్కువ వచ్చేసాయి కదా, ఓటీటీలో ఒకప్పుడు ఏంటంటే మాక్సిమం ఓటీటీలోనే చూస్తానండి. మీకు నాకు ఓటీటీ అంటే గుర్తొచ్చిందండి, మన అమెజాన్ ప్రైమ్ లో గోలం అన్న సినిమా వచ్చింది. గోలం అది ఎంత అంటే అసలు ఆ సినిమా ఉందనేసి నాకు ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. అంటే నాకు కూడా తెలియదు, నేను మీకు కూడా చెప్తాను, అమెజాన్ ప్రైమ్ లో గోలం అనే సినిమా ఉంటుంది. అది మీరు చూసాక డిసప్పాయింట్ అవుతారంటే నాకు చెప్పండి. మాకు కూడా ఇదే కన్ఫ్యూజన్. ఇప్పుడు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కి వెళ్ళిన తర్వాత చాలా మూవీస్ ఉంటాయి, అందులో అసలు ఏది బెస్ట్ మూవీ, ఏది చూడాలి అని కొంత స్టోరీ లైన్ చూస్తే గానీ అర్థం అవుతుంది. మీరు జస్ట్ సజెస్ట్ చేయండి అమెజాన్ ప్రైమ్ లో మీరు ఈ వీకెండ్ కి అయితే అమెజాన్ ప్రైమ్ సోనీ లీవ్ లో తలవంతి సినిమా చూడండి, గోలం అనేది అమెజాన్ ప్రైమ్ లో చూడండి. ఈ వీక్ అయితే మీరు అది చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు, 100% చెప్తున్నాను. కంప్లీట్ స్టోరీ కాకపోయినా అట్లీస్ట్ ఒక లైన్ అంటే. గోలం అంటే ఏంటండి, వాళ్ళు మన మెడికల్ మాఫియా అంటే మనకు తెలియకుండానే మనకు డ్రగ్స్ ఇంజెక్ట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే మీకు ఇది ఎలా అంటే మన సంథింగ్ నాకు అది వర్డ్ కడితే గుర్తు రావట్లేదు, క్లినికల్ ట్రయల్స్ అంటారు అనమాట. క్లినికల్ ట్రయల్స్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది, వాళ్ళ ఎంప్లాయీస్ మీద వాళ్ళకి తెలియకుండా క్లినికల్ ట్రయల్స్ చేస్తుంటాడు అనమాట గోలం మూవీ. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఎందరికి, కొందరికి కళ్ళు కనపడవు, కొందరికి చెవులు వినపడవు, కొందరికి అబార్షన్స్ అవుతుంటాయి. క్లినికల్ ట్రయల్స్ అంత ఒక ఫార్మా కంపెనీ అనమాట. వాళ్ళకి తెలియకుండా తన సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తుంటాడండి. క్లినికల్ ట్రయల్స్ వాళ్ళ ఎంప్లాయీస్ మీద ట్రయల్స్ చేస్తుంటాడు అనమాట. అందరు కలిసి మనం చంపేస్తారు, ఒక 30 ఎంప్లాయీస్ కలిసి. అది ఆ ప్లాట్ అనేది చాలా బాగుంటుంది గోలంలో. మీకు ఇలాంటి రిలేటెడ్ బాగా ఇష్టం అనుకుంటా. ఒకప్పుడు అయితే ఓటీటీస్ ఉండేవి కాదు, ఏదైనా సరే థియేటర్. నేను అదే చెప్తున్నాను, బాగాలేదు. ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఏంటంటే మ్యాక్స్ అన్ని మూవీస్ కూడా ఎక్కువ ఓటీటీస్ లోనే రిలీజ్ చేస్తున్నారు, థియేటర్ కి వచ్చి చాలా తక్కువ అయిపోయింది. ఏదైనా థియేటర్ కి ఉండే లేదండి, దానికి నేను ఆన్సర్ చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమాకి వెళ్తాను, నా పాప ఉంది, 2nd క్లాస్ పాప. నాన్న నువ్వు సినిమాకి వెళ్తే నేను వస్తాను ఉంటుంది, తను రావడానికి నాకేం ఇబ్బంది ఏం లేదు. తను వచ్చింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ సినిమా చూడడానికి రాదు అమ్మాయి, పాప్కార్న్ తినడానికి వస్తుంది. పాప్కార్న్ తినడానికి వచ్చిందా, ఆ పాప్కార్న్ ఎంత ఉందో తెలిసింది కదండి. మొత్తం నేను ఒక సినిమాకి వెళ్ళాలి అంటే ఒక ఫ్యామిలీ 4,000 అవుతుందండి. టికెట్ 350 పాప్కార్న్ 500, 4,000 పెట్టి నేను సినిమాకి అఫోర్డ్ అంటే అన్ని సినిమాలు అఫోర్డ్ చేయలేనండి. మంత్గా మంచి మూవీ అలా అంటే నేను అఫోర్డ్ చేస్తాను, అంతేగాని అన్ని మూవీస్ అంటే ఇప్పుడు ఓటీటీలో బెస్ట్ అంటారు. నేను బెస్ట్ అన్నాను. ఇప్పుడు నా సిచ్యువేషన్ బట్టి అంటే నేను అంటాను అనమాట, థియేటర్కి వెళ్ళకూడదు నేను అనట్లేదు. థియేటర్ ఇప్పుడు అంత 4,000 పెట్టి నేను ఎవ్రీ మంత్ 4,000 నేను అఫోర్డ్ చేయలేను. అందుకే మ్యాక్సిమం ఓటీటీలో కవర్ చేస్తాను. కొన్ని సినిమాస్ అయితే మనం థియేటర్లోనే చూడాలండి, కల్కి అయినా ఖచ్చితంగా అటువంటి మూవీస్ అక్కడికే వెళ్ళాలి, అక్కడ చూస్తేనే ఇప్పుడు ఓటీటీలో చూసినా సరే మనకి. మీరు మంజుమల్ బాయ్స్ అన్న సినిమా ఉంది, మంజుమల్ బాయ్స్ మీరు ఓటీటీలో చూస్తే మీకు ఆ ఫీల్ కలగదు. మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, మంజుమల్ బాయ్స్ చాలా బాగుంటుంది. మంజుమల్ బాయ్స్ మీరు విన్నారా పేరు? మంజుమల్ బాయ్స్ అంటే సంథింగ్ మనము ఇప్పుడు కమల్ హాసన్ సినిమా ఉంటుంది, ప్రియతమా నువ్వు ఇచ్చిన కుశలమా అనేసి ఒక కేవ్ అనమాట. కేవ్ లో సినిమా ఒక ఫ్రెండ్ ని కాపాడేది అనమాట. చాలా బాగుంటుంది, అది థియేటర్లోనే చూడాలి. అది కొన్ని మూవీస్ అయితే థియేటర్ లోనే చూడాలి. అవునండి. ఓకే. సో నార్మల్ గా మీరు మూవీ ఒకటి చూడాలి అంటే రివ్యూ చూస్తారా, లేకపోతే అంటే ఆల్రెడీ మీరు చెప్పారు ఫ్లాప్ అయిన మూవీస్ కూడా నేను చూస్తానని, ఫ్లాప్ అయిన మూవీస్ కూడా ఎందుకు చూస్తారు అంటే? నాకు సర్కార్ వారి పాట కాదండి, మనది ఇప్పుడు మన రీసెంట్ గా మహేష్ బాబు గారి సినిమా వచ్చింది చూడండి, మన గుంటూరు కారం 4 o'clock వెళ్ళానండి, 3:30కి వెళ్ళాను షో. బాగుంది, నాకు నచ్చింది సినిమా. ఎక్కడికక్కడ తీసాడు, ఓకే, నా పెట్టిన డబ్బులకి నాకు ఓకే. అలా ఏం లేదండి, అంటే నాకు నచ్చాలి. రివ్యూస్ గుంటూరు కారం ఎలా వచ్చిందో మీకు కూడా తెలుసు, కానీ మనకు నచ్చాలండి. ఇప్పుడు నా వే ఆఫ్ థింకింగ్లో నా సినిమా ఉంది, కొందరు వే ఆఫ్ థింకింగ్లో డిఫరెంట్ ఉండొచ్చు, అంతే. రివ్యూస్ చూస్తాను, కానీ ఇప్పుడు మీరు అదే F2కి రివ్యూ 2.5 రాశాడు, మీరు F2 ఎప్పుడైనా బోర్ కొడుతుందని? బోర్ కొడుతుంది. అదే అన్ని రివ్యూస్ని బట్టి చూస్తే కొన్ని వర్కౌట్ అవ్వవు. ఎవరు ఒపీనియన్ వాళ్ళు రాస్తారండి. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, నాలయాలం తాలమీలు అనేసి సంథింగ్. ఇప్పుడు అదే మా వైఫే మా ఇంట్లో ఉంది చూడండి, దానికంతా వేరే జోనర్ ఇష్టం. హీరో అన్నవాడు ఏమైనా చేయగలడు, అలా ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లోనే డిఫరెన్స్ ఉంటుంది కదా, అలా ఎవరి ఇంట్లో వాళ్ళకి అలా ఉంటుంది. అంతే నా ఒపీనియన్ నేను చెప్తున్నానండి, మళ్ళీ దీంట్లో అయితే ఏం లేదు. సో మీరు ఫ్లాప్ మూవీస్ కూడా మీకు ఇష్టమైతే చూస్తారండి? చూస్తానండి. సో ఈ మూవీ బాగుంది
కానీ బయటకి టాక్ వచ్చేసరికి ఫ్లాప్ అని ఒక టాక్ వచ్చింది. మీరు కలేజా అలాంటి మూవీస్ ఏమైనా చెప్తాను. కలేజా మూవీ థియేటర్ లో ఫ్లాప్. మీరు అది ఫ్లాప్ అనే ఫ్లాప్. ఇప్పుడు మీరు సెట్ థియేటర్ మన టీవీలో చూడండి, అందరూ చూస్తారు కలేజా మూవీ. ఇంకా అలాంటి మూవీస్ ఇంకేమైనా అలా ఉన్నాయా? ఉన్నాయండి. ఇంకా మీరు అన్ని చూస్తారు కాబట్టి చాలా మంది ఏంటంటే రివ్యూ చూసి అందరూ బాగుంది అంటేనే మ్యాక్స్ చూస్తారు. అవునండి. అంటే లేదు ఇప్పుడు అంటే అంత అంటే మన చూసే లైఫ్ స్టైల్ time అలాగే was- ఉంది. ఇప్పుడు మనది అందరిది అలాగే ఉన్నామండి. Busy ఇప్పుడు schedule, అందరు అందరిది. బిజీగానే ఉంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ మీ టైం స్పెండ్ థ్యాంక్ చేసి. యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.